ఈ సభ్య సమాజం సాధించుకునేటువంటి అంశం ఇది. మరి 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా కుల వివక్ష కొనసాగుతుందంటే ఇది చాలా సమాజానికే అవమానకరం. మనం చూస్తూ ఉన్నాము, వేరే సంఘటనలు అని చూస్తూ ఉన్నాం, ఇండియా లెవెల్లో చూస్తూ ఉన్నాం. ఇలా ఎన్నో కులాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి. కులం లేదు, మతం లేదు, అందరం కూడా మన గ్రామాలలో అన్నదమ్ములకే జీవించుకుంటాం. మనమంతా కూడా అన్న తమ్మి, గొల్ల లేదు, కుర్మ లేదు, గౌడ్ లేదు, గుజరాత్ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేకుండా మనమంతా కూడా అన్న తమ్మి, బావ, తాత అని చెప్పి, అక్క చెల్లె అని చెప్పి మనం వరుస పెట్టుకొని చూసుకున్నటువంటి సమాజం. మన గ్రామంలో అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తాం. మరి ఇటువంటి సమాజంలో ఇది మంచి పద్ధతి కాదు. ఈ మారుతున్న సమాజంలో మరి తరాలు మారుతున్నాయి, తాతలు మారిండ్రు, ముత్తాతలు మారిండ్రు. ఇక్కడ మనసులో బుద్ధి కూడా వక్రంగా ఉంటున్నది కొంతమందిది. ఆ బుద్ధి మారాలని చెప్పి కూడా మేము మల్లన్న స్వామిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దైవ సన్నిధిలో, స్వామి ఇటువంటి దుర్మార్గులకు మంచి బుద్ధిని ప్రసాదించు. సమాజంలో మామూలంతా ఒకటే. మరి భారత రాజ్యాంగంలో, భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు, ఏ మతాలన్నా మనం అవలంబించవచ్చు, ఏ కులమన్నా కావచ్చు, మనం అందరం మానవులమే అని చెప్పి సమానంగా బతకాలన్నటువంటి సమాజంలో ఈ కులం అనేది ఒక కలుపుమొక్క లాంటిది. ఈ కలుపుమొక్కను తీసేస్తేనే ఈ సమాజంలో నవ సమాజ నిర్మాణము మన బంగారు తెలంగాణ సాధ్యమైతే కనుక మనమంతా అన్నదం లెక్క బతకాల్సినటువంటి ఈ సమాజంలో ఇలా కులం పేరు మీద దూషించి మీరు రావద్దు అని చెప్పడము చాలా బాధాకరం. మరి అటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా తప్పకుండా శిక్షించాలి. తహసీల్దార్ గారిని ఒక ఆదేశిస్తున్నా, మీరు ఇక్కడ సివిల్ రైట్ ఎప్పుడైనా జరిపిందిరా ఈ గ్రామంలో, తక్షణమే ఎస్ఐ గారు, తహసీల్దార్ గారు ఈ నెలాఖరుకు ఈ గ్రామంలో సివిల్ రైట్ జరపాలి. ఈ గ్రామం సరిహద్దుల సివిల్ రైట్ జరిపించి ఇంకా ఇంకో అన్నరా కుటుంబం దాగి ఉన్నదా, ఆయన ఒక్కడే అన్నడా, ఇంకో అన్నని అనిపించిండ్రా, తప్పకుండా అరెస్ట్ చేసి ఆ నిందితులందరూ కూడా 24 గంటల కోర్టు హాజరుపడి జైలు పంపాలని చెప్పి